2014 దాకా భారతీయులను గౌరవించిన ప్రపంచ దేశాలు ఇవాళ అసహించుకునే స్థాయికి ఏ లుచ్చలంటి కొడుకు తెచ్చిండు ఈ విశ్వగురువు అని చెప్పుకునే విశ్వగురువు లంచ కొడుకు. ఎన్ని దేశాలు తిరిగి ఏం సాధించిండు? ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలే. ఒక మాకు మిత్ర దేశం అన్నటువంటి ఆ దేశానికి ప్రెసిడెంట్ పొగిడి ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ ఓట్లేమని చెప్పి అక్కడ ఇండియాలో ఆ యొక్క ఇంకో దేశంలో అన్ని చేసినప్పుడు మరి అలా అన్నిటికంటే ఎక్కువ టారిఫ్లు వేసింది మన దేశంకే. అయినా ప్రేక్షక పాత్ర వహించే లుచ్చనా కొడుకు నేను వస్తే $35 రూపాయి సమానం చేస్తా, పెట్రోల్ $35 ఇస్తా అంటే ఇవాళ ఎంత అయింది? $88, $100 చేరుతుంది అని అంటున్నారు. మరి ఏం చేస్తుండే ఈ విశ్వగురు? విషాన్ని నింపడం తప్ప ఒక పనికొచ్చేది ఒక్కటి చెప్పు. గిన్ని దేశాలు తిరిగిండు, ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చింది చెప్పు. ఇలా భారతీయులు అంటే అసహించుకునే స్థాయికి తీసుకొచ్చిన ఎవడు వీడు? 11 ఏళ్ళ నుంచి అధికారం ఉన్న ఏ లుచ్చనా కొడుకురా? ఏ రంగంలో నువ్వు ఎవరికి మంచి చేసినావో చెప్పు. గుజరాతీ దోపిడీదారులకు తప్ప దేశ సంపద అంతా గుజరాత్లకు పంపించి బ్యాంకుల దగ్గర రైతులకు రుణాలు మాఫీ చేయమంటే వానికి పంపిస్తే వాడు ఎత్తుకపోతే వాడు దొరుకుతారు. వాళ్ళే వచ్చి చెప్తున్నారు ఇలా 15% మాదిరా మొత్తం అంతా ఈ మోడీ లుచ్చనా కొడుకుదే అని చెప్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్టీఐ చట్టం తెచ్చిన దోసుకుంటాడు. ఆర్టీఐ చట్టం అని చేస్తారా? నువ్వు ఆర్టీఐ చట్టం కింద ఏది అప్లికేషన్ ఇచ్చినా నో డేటా అవైలబుల్ అంటున్నావు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనలేదు. పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే చెప్పిండు ప్రజలకి ఆ ఫండ్స్ ఏడికి పోతున్నాయో. ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేసి ఆర్బీఐకి వచ్చే లోపల 80,000 కోట్లు మాయం చేసిర్రు. ఎవడడిగిండు నేను ఈ యొక్క కరెన్సీ రద్దు చేయమని? రద్దు చేస్తే పోయిందా? కేవలం ప్రతిపక్షాలు ఉండకూడదని నీ పొద్దుగాలేస్తే ఇదే కుట్రనా? ప్రజలకు మంచి పరిపాలించు బే. ప్రజలకు నీకు ఎవడు మంచిగా పరిపాలిస్తే ఆయన కోటేస్తారు. అంతేగాని వ్యవస్థలు నాశనం ఏమని ఎవడు చెప్పిండు? ఇవాళ ఎలక్షన్ కమిషన్ అధికారిని మనం ఎన్నుకోలేం. ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి కలిసి నిర్ణయిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేసిండు వాళ్ళకెళ్ళి. ఇక నువ్వు ఫేర్ ఎలక్షన్ చేస్తావని మేము నమ్మాలన్నా? ఎవడు అడిగిండ్రా నిన్ను? ఎవడు అంతకుముందు వ్యవస్థని ఎవడు మార్చమన్నాడు? అసలు ప్రజలే ఎన్నుకోవాలి ఐడియల్గా. కానీ నువ్వు నిష్పక్షపాతం తీసేసి నీకు నచ్చినవి పెట్టుకునేది ఎందుకు పెట్టుకుంటున్నావు? ఆర్బీఐ డైరెక్టర్ వేరే ఆయన ఉంటే ఆయన తీసేసి వీనికి అనుకూలమని పెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఉన్న పైసలు వీనికి ఎమర్జెన్సీ కోసం దాచుకుంటున్న పైసలు బీజేపీకి ఇవ్వమంటే ఇవ్వలేదు ఆయన. ఎక్కడ నువ్వు ఎవరికి మంచిగా చేస్తున్నావు? పరిపాలన ఉన్నప్పుడు ఎవరికి మంచిగా చేసినావు, పరిపాలన లేకముందు ఎవరికి మంచిగా చేసినావు. ఎక్కడ కొట్లాట జరిగితే అక్కడ బీజేపీ ఆరేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ బీజేపీ వచ్చినాక ఇన్ని దాడులు జరిగితే ఒక్క కేసు మీద ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఒక్కరికి శిక్ష పడలేదు. ఎందుకని? పుల్వామా దాడి జరుగుతుంది, వాడు 200 కేజీల ఆర్డీఎక్స్ దేశంలోకి తీసుకొస్తాడు, కానీ ఎక్కడ ఇప్పటి వరకు విచారణ జరగదు. పహల్గామ్ జరుగుతుంది, ఎంతసేపు పాకిస్తాన్ ముస్లిం అన్నాడు తప్ప అరే ఆ పాకిస్తాన్ ఏడుకెళ్ళి వచ్చిండో చెప్పాలి కదా. ముంబై దాడిలో అయితే చెప్పారు కదా. అంటే చేయిస్తుంది నువ్వే, లేకపోతే నువ్వు విచారణ చేసి శిక్షించేవాడివి. అంటే ఎంత గలీజ్ నా కొడుకు వీడంటే ఇవాళ దేశభక్తుడు అంటే వాడు కాయిన్లు ప్రింట్ చేసుకుంటాడు నువ్వు అధికారం ఉన్నావని. ఎన్ని అబ్యూజ్ చేస్తావు? మహాత్మా గాంధీని పట్టుకొని తిట్టే అర్హత ఉన్నదిరా మీకు? వాడు బ్రిటిష్ వాడు ఇయ్యొద్దు అనుకున్నాడు కాబట్టి గాంధీ కాదు కదా వాళ్ళ తాత వచ్చి కొట్లాడినా ఇయ్యొద్దు అనుకున్నప్పుడు ఇయ్యడు వాడు. ఎందుకంటే వాడు పరిపాలించిన 60 దేశాల్లో వానికి బంగారు బాతు లాంటిది భారతదేశం. వానికి ఆర్మీకి భారత సైన్యం యూజ్ అవుతుంది, ఇక్కడ ఉన్న రిసోర్స్ ముడి సరుకులు యూజ్ అవుతున్నాయి, అన్ని రకాలుగా వానికి లాభం అవుతుంటే వాడు ఎందుకు పోతారా? కాకపోతే గాంధీ గారు కొట్లాడడం వల్ల ఏమైంది? మనని అనేక రీఫార్మ్స్ తెచ్చిర్రు, ఇండియా చట్టాలు తెచ్చిర్రు, యాక్టులు తెచ్చిర్రు. ఓకే, మాంటెగ్యూ, చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ తెచ్చిర్రు, పరిపాలనలో మన భాగస్వామ్యం చేసిర్రు, ఎన్నికలు పెట్టిండ్రు. మనకి బానిస నుంచి కొంచెం సంఖ్యలు తెంపబడ్డాయి. ఆత్మగౌరవంగా బతకడం, స్వయం పరిపాలన ఒక స్థాయిలో బ్రిటిష్ వాడు చెప్పిండు ఐర్లాండ్కి, కెనడాకి ఇచ్చినట్టు మీకు కూడా డొమినియన్ స్టేటస్ ఇస్తానరా, మీరే పరిపాలించుకోండి, 3 శాఖలు మా దగ్గర ఉంటాయని చెప్తే గాంధీ గారు ఒప్పుకున్నారు, కానీ నెహ్రూ గారు ఒప్పుకోలే. మీ ఊసు జాడ ఇటు ఉండొద్దు అని చెప్పారు. అర్థమైందా? ఆ క్రమంలో వాళ్ళు పోరాటం చేయడం వల్ల ఎంతో కొంత లాభం అయింది మనకి. ఇలా ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఇప్పటికీ మనం వాడుకుంటున్నాం, విద్యా వ్యవస్థ వచ్చింది. కాబట్టి మీరేం చేసిర్రా? వాళ్ళు కష్టపడ్డాయన్ని మీరు అనుభవించుకుంటా మళ్ళీ వాళ్ళని దేశద్రోహులు అంటే ఏ చెప్పుతోడు కొట్టాలి మిమ్మల్ని? సిగ్గు, శరం, మానం, లజ్జ ఉండాలి. ఏమైనా మాట్లాడితే కొంచెమన్నా
ఒక 1% అన్న మనకి ఒక ఎక్కడో చోట ఉంటది కదా, అంత లోపల ఉండేటువంటి ఒక 1% ఎక్కడో చోట, ఎంత దొంగకైనా ఎంత క్రిమినల్ కైనా మన లోపల ఒక 1% ఎక్కడో చోట వాళ్ళ తల్లిని ప్రేమిస్తాడు కదా, ఎంత దొంగ అయినా ఎంత నేరస్తుడైనా. ఆ 1% కూడా మీ లోపల లేకపోవడం అనేది నాకు చాలా బాధ అవుతుంది ఒక భారతీయుడిగా. ఓకే, భారత మాత అంటాడు. భారత మాత కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది ఒకడు. అరే ఈ హిందువులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటలేరురా అయ్యా, వీళ్ళకి బానిసత్వానికి అలవాటు పడ్డరు అని చెప్పి కాంగ్రెస్ లో ఉన్నటువంటి జాతీయవాదులు స్టార్ట్ చేశారు. సార్ ఏవో హ్యూమ్ స్టార్ట్ చేసిండంట కాంగ్రెస్ ని. ఏం మాట్లాడతారు? ఆయన ఒక రిటైర్డ్ అధికారి బ్రిటిష్ యొక్క వాడి యొక్క పాలసీస్ కానీ, వాడి యొక్క డిస్క్రిమినేషన్ కానీ, వాడి దోపిడిని సహించలేక ఆయన వాలంటీర్ గా రిటైర్ అయినటువంటి అధికారి, ఒక బ్రిటిష్ అధికారి మన మీద జాలితోటి, అరే మీరు ఇట్లా కొట్లాడితే రాదురా అయ్యా, మీరు ఇట్లా ఇది దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అని చెప్పి ఇట్లా కొట్లాడండి, ఒక ఆర్గనైజ్ గా ఏర్పడండి అని చెప్తే ఎవరికి చెప్పిండు? గాంధీకి చెప్పలే. గాంధీ లేడు. 1885లో కాంగ్రెస్ స్థాపించి ఎవరైతే స్థాపించారో అప్పుడు గాంధీ భారతదేశం లేడు, దక్షిణాఫ్రికాలో ఉండే. 1915లో భారతదేశానికి వచ్చిండు. 1885లో కాంగ్రెస్ స్థాపించబడ్డది. అర్థమైందా? సో బెంగాల్లో అప్పటికే ఆ బ్రిటిష్ వాడు బెంగాల్లో యూనివర్సిటీ పెట్టిండు, కలకత్తా యూనివర్సిటీ. మరి సో ఆ కలకత్తా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులకి చెప్పిండు ఆ సారి ఏవో హ్యూమ్ అనేటోడు. అర్థమైందా? ఏమని? అరే ఇట్లా ఒక సిస్టమేటిక్ కొట్లాడని రా అని ఒక మార్గదర్శనం చేసిండు. అందుకని ఆయన ఇచ్చిన సలహా వీళ్ళకి నచ్చి ఈ విద్యార్థులకి, ఓకే, ఎవరు ఆ విద్యార్థులు? ఉమేష్ చంద్ర బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ, ఇంకో బెనర్జీ, ఇట్లాంటి వాళ్ళందరూ ఒక ఏకమైనరు. ఓకే, ఆ విద్యార్థులకు చెప్తే ఆ విద్యార్థులు ఆయన సలహా నచ్చి మీరు మాకు అడ్వైజర్ గా ఉండండి, ఒక సలహాదారుడిగా ఉండండి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆయనను సలహాదారుడిగా పెట్టుకొని వీళ్ళు ఈ జాతీయవాదులు బొంబాయి, అప్పుడు పూనాలో పెట్టుకుందామంటే పూనాలో ప్లేగ్ వస్తే బొంబాయిలో వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ అంటే ఇంగ్లీష్ లో కాంగ్రెస్ అంటే కంగ్రెషన్ ఆఫ్ పీపుల్, కంగ్రెషన్ అంటే గుమిగూడడం. సో కాబట్టి దేశం మీద ప్రేమ ఉన్న జాతీయవాదులు, కలకత్తా యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులు ఓకే ఏకమై ఒక దగ్గర గుమిగూడితే దాన్ని కాంగ్రెస్ అన్నారు. గాంధీ పెట్టలే, నెహ్రూ పెట్టలే, మోతీలాల్ నెహ్రూ పెట్టలే, ఇంకో ఆయన పెట్టలే. అర్థమైందా? ఈ మేధావులందరూ కలిసి, ఈ జాతీయవాదులందరూ కలిసి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ లో సమావేశాలు పెట్టుకుని ఎట్లా కొట్లాడదాం, ఏం చేద్దామని దేశంలో ఉన్న మేధావులను, జాతీయవాదులను ఇన్వైట్ చేసుకొని ఆ విధంగా వాళ్ళు చర్చలు చేసేవారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది చర్చల వరకే ఉన్నది. కానీ వాళ్ళు ఏదైతే స్వతంత్రం కావాలని స్వరాజ్యం అనేటువంటి స్వరాజ్యం కోసమే స్థాపించబడ్డది ఏది కాంగ్రెస్ అనేది. జాతీయవాదులు స్టార్ట్ చేస్తే ఇది ఒక మేధావులు పెట్టుకునే సమావేశంగానే ఉంది. కానీ తమ యొక్క స్వరాజ్యం అనే వాదాన్ని ఒక సామాన్యుడి దగ్గరికి, ఒక చదువుకోని వాడి దగ్గరికి, ఒక డే టు డే ఉన్న వాళ్ళ 90% ఆఫ్ ద పీపుల్ దగ్గర తీసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అప్పుడు అందులో 2 వర్గాలు ఉండే, మితవాదులు, అతివాదులు అని. కొందరేమో అగ్రెసివ్ గా పోవాలని, కొందరేమో గాంధేయ మార్గంలో సాఫ్ట్ గా పోవాలని, అహింసా మార్గంలో పాలసీ బేస్డ్ మీద పోవాలని. సో వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చి అందులో కూడా 2 గ్రూపులు అయినాయి. లాల్ బాల్ పాల్ అని అనేటోళ్ళు కదా, బిపిన్ చంద్ర పాల్, బాల గంగాధర్ తిలక్, లాల్ బాల్ పాల్, ఇంకో లోకమాన్య తిలక్. వీళ్ళందరేమో అతివాదులు, ఓకే, అగ్రెసివ్ మోడ్. వీళ్ళేమో మితవాదులు. ఈ అగ్రెసివ్ పోయిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. వాళ్ళందరినీ తీసుకుపోయిండు, పొట్టు కొట్టిండు. ఆయన తీసుకుపోయి బర్మాలో పెట్టిండు. బర్మా జైల్లో 6 ఏళ్ళు వచ్చిండు. వచ్చినాక ఆయన పోయేమో అప్పుడు ఫ్రాన్స్ పరిపాలిస్తుండే ఈ పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి. సో ఆ పాండిచ్చేరిలో ఆయన పోయి ఆడ పారిపోయి అక్కడనే ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గడిపేసిండు. ఆయన పేరు ఏదో మర్చిపోతే, ఆ పాల్ అనే టైం. సో ఇట్లా ఈయన బాలగంగాధర్ తిలక్ 6 ఏళ్ళు ఆడ జైలు జీవితం బర్మాలో గడిపేసి వచ్చినాక మయన్మార్ లో తర్వాత సాఫ్ట్ అయిపోయాడు, కామ్ అయిపోయాడు. ఈ సాఫ్ట్ గా పోయిన వాళ్ళదే నడిచింది ఈ గోపాలకృష్ణ గోఖలే ఇట్లాంటి వాళ్ళు. సో ఈ గాంధీ ఏం చేసిండు, ఆ సౌత్ ఆఫ్రికాలో పోయి అక్కడ ఉన్న భారతీయుల యొక్క సమస్యల కోసం అక్కడ కూడా బ్రిటిష్ వాడే పరిపాలిస్తుంటే వాడి పాలసీస్ వ్యతిరేకంగా బాగా ఒక గాంధేయ మార్గంలో, అహింసా మార్గంలో అక్కడ నిరసన తెలిపి అక్కడ అనేక పాలసీస్ తేవడానికి, అక్కడ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, భారతీయుల మీద నీచంగా చూసేటువంటి వ్యవస్థని, అక్కడ వివక్షని తీసేయడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఈయన న్యాయవాదిగా ఉండే
సో ఆయన ట్రైన్లో పోతుంటే అది దింపేసిండ్రు అదని మనకు తెలిసిన స్టోరీ. సో కాబట్టి ఈయన అక్కడ పాపులర్ అయిపోయిండు, అక్కడనే కాకుండా ప్రపంచం అంతా కూడా పాపులర్ అయిపోయాడు గాంధీ గారు ఆ యొక్క సౌత్ ఆఫ్రికాలో ఈయన చేసిన పోరాటాల వల్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. సో అందుకని ఈ గోపాలకృష్ణ గోఖలే ఏం చేసిండు అంటే ఇండియాకి వచ్చినప్పుడు చెప్పిండు ఏమని, నువ్వు చాలా పాపులర్ అయినావు, నీ అవసరం దక్షిణాఫ్రికాలో తీరిపోయింది, కానీ భారతదేశంలో మాకు ఇంకా కష్టాలు బాగున్నాయి, కాబట్టి నీకు అక్కడ నీ అవసరం అక్కడ లేదు, కాబట్టి గాంధీ గారు భారతదేశంకి రండి, ఇక్కడ నీ అవసరం ఎక్కువ ఉంది అంటే గాంధీ గారు ఆ పెద్ద ఆయన చెప్పిన మాటను గౌరవించి ఆయన వచ్చిండు కానీ డైరెక్ట్ గా ఏ పోరాటంలో పాల్గొనలేదు. నేను ఇక్కడ ఏమున్నది అనేది నేను ఫస్ట్ తెలుసుకుంటా, ఇక్కడ వాతావరణం ఏమున్నది, ఇక్కడ ప్రజల స్థితిగతులు ఏమున్నాయి, వాడి పాలసీస్ ఏమున్నాయి తెలుసుకుంటా అని చెప్పి ఆయన సూటు బూట్ వేసుకొని భారతదేశం అంతా ట్రైన్లో తిరిగిండు. ఓకే, ఆ సెకండ్ క్లాస్ ట్రైన్లో తిరిగితే మెజారిటీ భారతీయులు రాజులు, రాజ కుటుంబాలు, దొరలు, ఇట్లా భూస్వాములు అట్లాంటి వాళ్ళు మంచిగా ఉన్నారు తప్ప ఒక 5 to 10% తప్ప 90% మంది పేదరికంతో రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఏకవస్త్రంతో ఇట్లా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇది గమనించి ఏం చేసిండు, వీళ్ళ లోపల నేను ఒక్కడిగా ఉంటా అని చెప్పి సూటు బూటు అని పక్కకు వారేసి ఆయన న్యాయవాద వృత్తిలో ఈ రోజులలో 1,000 కోట్లు, ఆ రోజులలో కూడా బిగ్ మనీ సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ అవన్నీ పక్కకు వారేసి ఒక ఫకీర్ లెక్క తయారై మెజారిటీ ప్రజలు ఎట్లున్నారో వాళ్ళ లోపల ఒక్కడిగా ఉంటూ ఆయన శేష జీవితం భారతదేశం యొక్క స్వతంత్రం కోసం అనేక ఉద్యమాలు చేసిండు. మొట్టమొదటి చేసింది రైతు ఉద్యమాలు చేసిండు. ఎందుకంటే ఆ బార్డోలి అనేది ఇప్పుడున్న బీహార్ ఆ ప్రాంతంలో ఆ బ్రిటిష్ వాడు ఏమన్నా పంటనే వేయాలి, నెత్తికి రంగేసుకునే నీలి మందు పంటనే వేస్తే మరి ఈడెట్లా దీన్ని బతకాలి, లేకపోతే ఆ తేయాకు పంటని వేయాలంటే అట్లాంటి వాటి అన్నిటికీ వ్యతిరేకంగా రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అట్లా పాపులర్ అయింది గాంధీ గారు. సో అట్లా ఉప్పు సత్యాగ్రహము, దండి ఉప్పు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ ఉద్యమం, అనేక ఉద్యమాలు చేసిండు. వాటి ఫలితంగా బ్రిటిష్ వాడు అనేక చట్టాలు తెచ్చిండు. లాస్ట్ కు స్వతంత్రం ఇవ్వలేని పరిస్థితి గాంధీ గారు క్రియేట్ చేసిండు. అది వాస్తవం. ఓకే, కొట్లాడకపోతే స్వతంత్రం ఇవ్వాలన్న ఆలోచన కూడా వానికి రాకపోతుండే. ఇప్పుడు తెలంగాణ వచ్చిందంటే ఒక కేసీఆర్ చేసిండంటే కాదు, 69లో 300 మంది చచ్చిపోయిన వాళ్ళకి అర్థం లేదా? సో ఈ వాదం ఎప్పటి నుంచో ఉంది అన్న వాదన ఎప్పుడు పోయింది? ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమం చేసిన వాళ్ళది లేదా? సో కాబట్టి అది నిరంతర పోరాటం. ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్ వాజ్ దేర్. గాంధీ గారిది ఎక్కువ ఉన్నది, భగత్ సింగ్ గారిది ఉన్నది, సుభాష్ చంద్రబోస్ గారి ఉన్నది. లేనిది ఏమందిరా అంటే వీళ్ళు లంబడి కొడుకులేదు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ లంబడి కొడుకు. ఎందుకంటే ఆ బ్రిటిష్ వానికి అన్ని రకాలుగా సేవ చేసింది, హిందువులని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దని పిలుపునిచ్చింది. వీళ్ళు లంబడి కొడుకులు. ఇదే ఎడ్గేవాకార్, ఇదే సావర్కార్, ఇదే ఇంకో కార్, అంతా చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణులు లంజ కొడుకులు. వాళ్ళు ఇవాళ దేశభక్తులు అంటే నా తలకాయ ఎడగొట్టుకోవాలి. ఆలోచించండి దయచేసి. ఓకే, ఈ